శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. మే 2026 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. 2026 మే మాసం అనేది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక మిక్స్డ్ మాసం అని చెప్పవచ్చండి. ఒకవైపు భారీ సక్సెస్, మరోవైపు కొన్ని కీలక జాగ్రత్తలు. ఈ నెలలో మీరు తీసుకునే ఒక తప్పు నిర్ణయం మీ అదృష్టాన్ని ఆలస్యం చేయవచ్చు. అదే సమయంలో సరైన టైంలో సరైన స్టెప్ కనుక వేస్తే మీ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ప్రత్యేకంగా మే 11 ఒక టర్నింగ్ పాయింట్ అండి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు అదృష్టం మీ వైపు ఉంటుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో లెట్ స్టార్ట్ అండి. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేషం 4 పాదాలు ఉంటాయి. సో మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రహస్థితి కనుక పరిశీలిస్తే కేతువు కర్కాటకానికి 2వ రాశిలో ఉన్నారు, రాహు 8వ స్థానంలో ఉన్నారు. ఈ యొక్క కుజగ్రహం మరియు శని గ్రహం 9వ స్థానంలో మీనంలో ఉన్నారండి. 9 అంటే అదృష్టం కదా. ఇది కొంచెం కర్మ పరీక్షల లాంటిది, అంటే టెస్టింగ్ పీరియడ్ అదృష్టానికి. సూర్యుడేమో ఉచ్చ స్థితిలో బుధుడితో కలిసి 10వ ఇంట్లో మేషంలో ఉన్నారు. ఇది మీ కెరీర్కు చాలా పవర్ ఇస్తుందండి. ఎందుకంటే 2వ అధిపతి 10లో, మేషంలో రవి బలవంతుడు. శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల లాభాలు పెరుగుతాయి. దట్టు ఆయన సొంత స్థానంలో ఉన్నారు వృషభంలో. కానీ గురుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల కొంత జాగ్రత్త అవసరం. మరి హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యం గురించి మొదటిగా చూద్దామండి. అంటే ఆరోగ్యం మొత్తానికి బాగానే ఉంటుందండి, పెద్ద సమస్యలు రావు. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తగ్గించండి. లేకపోతే లివర్ సమస్యలు, బ్లోటింగ్, బరువు పెరగటం రావచ్చు. గురుడు 12th హౌస్లో ఉన్నారు, వాయుతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి. సో మే 11 వరకు కాస్త ఏదైనా హెడేక్, తలనొప్పి, స్ట్రెస్, బిజీ షెడ్యూల్ కాస్త ఉండొచ్చండి. ఏది ఏమైనా ఇది తాత్కాలికమే. మే 11 తర్వాత మళ్ళీ మీరు ఫుల్ ఎనర్జీతో ఉంటారు. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉందయ్యా అంటే, విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన మాసం అని చెప్పాలి. ప్రత్యేకంగా ప్రభుత్వ పరీక్షలు రాసే వారికి గోల్డెన్ టైం. బికాస్ గవర్నమెంట్ కారకుడు రవి ఎక్సాల్టెడ్గా ఉన్నాడు బలంగా. మే 11 తర్వాత కుజుడు 10వ స్థానానికి మేషానికి వెళ్తాడు. ఇది రుచక రాజయోగం తీసుకొస్తుందండి. మీ యొక్క ఫోకస్, కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాలను క్లియర్గా చూసి ముందుకు వెళ్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మే 11 వరకు కాస్త స్లోగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత మీరు ఆపలేని స్థాయిలో మీరు ముందుకు వెళ్తారని చెప్పవచ్చండి. మనం చెప్పుకునేటువంటివన్నీ కూడా గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత గోచారం పరిశీలిస్తే మీకే అర్థమవుతుందండి. తదుపరి ప్రేమ మరియు వివాహం. ప్రేమలో ఉన్న వారికి మే 11 వరకు మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్గా అనిపించవచ్చు. చిన్న విషయాలకు కోపం రావచ్చు. ఈ సమయంలో మీరు